ఆ కళ్యాణరాముణ్ణి కోరుకుంటే నీ పెళ్ళవుతుందని ఆశపడ్డాం కాని ఆ సీతమ్మవారి మంగళసూత్రమే నీ సొంతం అవుతుందనుకోలేదే. ఎంత అదృష్టవంతురాలివే సీతా నువ్వు. ఇలాంటివేవీ లేకుండానే అనుకోని విధంగా మన పెళ్లి జరిగింది. నాకు తెలిసినంత వరకు మెట్టినింట్లో అడుగు పెట్టబోయే అమ్మాయికి ముత్తైదువులు హారతిచ్చి లోపలికి అడుగు పెట్టమంటారు. ఆ భాగ్యం కూడా నాకు లేదన్నమాట. అంటే పద్ధతి ప్రకారం జరగటానికి మనది పద్ధతి ప్రకారం జరిగిన పెళ్లి కాదు కదండి. హారతిచ్చి స్వాగతం పలకటానికి ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు. పదండి. అదిగో అక్కడే ఉన్నారే రామరాజు గారు.
నువ్వు ఈ ఇంటి ఇల్లాలు మాత్రమే కాదమ్మా. నీ మెళ్ళో ఉన్నది మేం పూజించే సీతమ్మవారి మంగళసూత్రం కాబట్టి నువ్వు మా అందరికీ ఆడబడుచువమ్మా. అందుకేనమ్మా నీకు హారతిచ్చి మెట్టినింట్లో అడుగు పెట్టించడానికే మేమంతా వచ్చాం. రామరాజు గారి ఇంట్లోకి ఆడవాళ్లకి ప్రవేశం ఉండదన్న విషయం మాకు తెలుసు. కాని ఈ రామరాజు గారు మనసున్న మహారాజని మా అందరికీ తెలుసమ్మా. మేమందరం కూడా ఏదో విధంగా ఈ రామరాజు గారి సహాయం పొందిన వాళ్ళమే. ఎన్నో శుభకార్యాలు జరిపించిన రామరాజు గారింట్లో శుభకార్యం జరుగుతుందంటే అది మా అందరికీ సంతోషమేనమ్మా. అందుకే వచ్చాం. ఏం బాబు, మేం హారతివ్వచ్చా? మీ అందరూ నా మీద ఇంత అభిమానంతో వచ్చినప్పుడు కాదని ఎలా అనగలనండి? సంతోషం. మెట్టినింటికి పసుపు కుంకుమలు పెట్టుకున్న శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. మజ్జిగ తెమ్మంటారా? ఏం చేస్తున్నారండి మీరు? ఎక్కడికండి? ఈ రోజు ఆ రామరాజు చావు చూడాల్సిందే. ఎక్కడికి నాన్న? ఆగు నాన్న, నా మాట విన్నా నాన్న. ఆగు వదలమంటుంటే. నాన్న, ఆగు నాన్న, నేను చెప్పేది నాన్న. ఆగు నాన్న, నాన్న, ఆగు నాన్న, నీకే నాన్న చెప్పేది వినండి నాన్న. నాన్న నిన్ను వదలను రామరాజు. ఇప్పుడు ఈ బుల్లెట్ నీ ఫోటోకి తగిలింది, కానీ నా గన్లో ఉన్న బుల్లెట్ నీ గుండెల్ని చీల్చడానికి సిద్ధంగా ఉంది. చావడానికి రెడీగా ఉండు. హలో, అణువులో అనంతం ఉన్నట్టు హలో అన్న రెండక్షరాల్లో నీ కళ్ళల్లో భయం, గొంతులో వణుకు, గుండెల్లో దడ అన్నీ తెలుస్తున్నాయి. ఏమైందత్తమ్మా? నేను చెప్పకపోయినా నువ్వు తెలుసుకోగలవు. నువ్వు తెలుసుకునే లోపే ఇక్కడ ఏం జరుగుతుందోనని భయంగా ఉందమ్మా. ఇక్కడ మీ మావయ్య ఏమో గన్ తీసుకొని
నువ్వు చెప్పావనే ఇన్ని రోజులు ఆ రామరాజుని చంపకుండా వదిలేశాను. ఈ రోజు మాత్రం నా చేతిలో వాడు చావకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎందుకు మామా అంత ఆవేశం? వాడేం చేశాడో తెలిస్తే నువ్విలా మాట్లాడు. నాకన్నా ముందు నువ్వే వెళ్ళి ఆ రామరాజుని చంపేస్తావు. మామా మేనమామ శాంతం సుగుణం శాంతం పూజ్యం అని అన్నారు. ఆవేశపడకుండా ఏం జరిగిందో నిదానంగా చెప్పు మామా. ఇది నిదానంగా చెప్పే విషయం కాదమ్మా, గుండెలో రగిలిపోయే విషయం. రామరాజు ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. మీరు చూసారా? విన్నాను. కళ్ళతో చూసినవి కూడా కొన్ని నిజం కావు. విన్నది నిజమెందుకు అవుతుంది మామా? ఒకరు చెప్పిందో ఒకరు చూసిందో కాదు, ఊరందరూ చూశారు, చూసిన వాళ్ళందరూ చెప్పారు. పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని కాపురానికి ఇంటికి కూడా తీసుకొచ్చాడు. వాడు బ్రతకడానికి వీల్లేదు. నా చేతుల్లో వాడు చావాల్సిందే. ఈ రోజు వాడి చావు నేను చూడాల్సిందే. మామా ఆవేశపడద్దు మామా, నేనొస్తున్నానుగా. అది కాదమ్మా, అలాంటి వాణ్ణి. నేనొస్తున్నాను అని చెప్పాను కదా మామా. నేనొచ్చేంత వరకు కూల్గా ఉండండి. కూల్గా ఉంటాను. నువ్వుండాల్సిన ప్లేస్లోకి ఇంకెవరో వచ్చారట. అదే నిజమైతే ఆ రామరాజుని బతకనివ్వనక్క. అమ్మగారు, ఇంటికి దీపం వెళ్ళాలని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైందండి. మీ చేతితో దీపం వెలిగించాక ఈ ఇంటికి కళ, కాంతి, శోభ అన్నీ వచ్చేసేయండి. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. పెళ్ళనేది అనుకుంటే జరగదు, రాసిపెట్టుంటే జరుగుతుంది అంటారు. మన పెళ్లి కూడా అలాగే జరిగింది అనుకుంటున్నాను. జరిగింది యాదృచ్ఛికమో దేవుడి సంకల్పమో తెలియదు, కానీ పెళ్ళైతే జరిగింది. ఇప్పుడు మనం భార్యాభర్తలం. నాకు సంబంధించినంతవరకు మన భార్యాభర్తల బంధం కన్నా నాకు నా తమ్ముళ్లతో ఉన్న అనుబంధమే గొప్పది. మా అన్నదమ్ములు ఎప్పుడు కలిసే ఉండాలని, మా అనుబంధాలు తెగిపోకూడదనే ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు మీరు ఇంట్లో కొత్తగా అడుగు పెట్టారు కాబట్టి మీ కారణంగా ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా నాకు నా తమ్ముళ్ళకి మధ్య దూరం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే నేను నా తమ్ముళ్ళనే సమర్థిస్తాను తప్ప మిమ్మల్ని సమర్థించడం అంటూ జరగదు. నాకు నా తమ్ముళ్ళ కన్నా ఏదీ ముఖ్యం కాదు. అనుకోని విధంగా మన పెళ్లి జరిగింది. అనుకోని విధంగా ఏదైనా అవాంతరాలు వస్తే మిమ్మల్ని వదులుకోవటానికైనా సిద్ధపడతాను తప్ప నేను నా తమ్ముళ్ళను వదులుకునే పరిస్థితి లేదు. నాకు నా తమ్ముళ్ళంటేనే ప్రాణం. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి.
మీరేటండి అశోకంలో సీతలాగా అలా కూర్చున్నారు? భోజనానికి రండి బాబు, రండి బాబు. నువ్వు వెళ్ళు, చెప్పింది నీకే. సరే బాబు. అన్నయ్య, మనం విడిపోతాం కదా అన్నయ్య? మనం ఎందుకు విడిపోతాం రా? ఆడది మన ఇంట్లో అడుగు పెడితే మన కుటుంబం ముక్కలైపోతుందని మనకు శాపం ఉంది కదా అన్నయ్య? అన్నయ్యకి పెళ్లి జరగడం తథ్యమని, పెళ్ళయ్యాక మనం విడిపోవటం కూడా తథ్యమని సిద్ధాంత్ గారు చెప్పారు కదా. ఆయన చెప్పినట్టే అన్నయ్యకి పెళ్ళయింది. ఒకటి జరిగిందంటే ఇంకొకటి కూడా జరుగుతుంది కదా అన్నయ్య? వదిన అడుగు పెట్టింది కాబట్టి. రేయ్, వదినేంట్రా? వదిన గిదిన అన్నామంటే మర్యాదగా ఉండదు. అన్నయ్యకి భార్య అంటే మనకు వదిన అవుతుంది కదరా. జీవితాంతం ఉండేవాళ్ళని వదిన అంటారు. ఆవిడ మన ఇంట్లో ఉండదు కదన్నయ్య. ఉండకపోవడం ఏంట్రా? ఆవిడ్ని మన ఇంట్లోంచి పంపించేయాలన్నయ్య. అవునన్నయ్య, మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు, శాశ్వతంగా పంపించాల్సిందే. రే, ఏమంటున్నారా మీరు? ఆవిడ ఉంటే మనల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. అదే మనం ఏదో ఒకటి చేసి పంపించేశామనుకో, మనం విడిపోకుండా కలిసే ఉండొచ్చనయ్య. అవునన్నయ్య, ఆవిడ్ని వెంటనే పంపించడానికి మనం ట్రై చేయాలి. మనం ఐకమత్యంగా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ విడదీయలేరా. మన అన్నయ్యకి మనమంటే ప్రాణం రా. మన అన్నయ్య నుంచి మనల్ని ఎవరూ విడదీయలేరు. ఆవిడే కాదు, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నయ్యని మనల్ని విడదీయలేరు. ముందు మనం యూనిటీగా ఉండాలి. మనం ఎప్పటికీ కలిసే ఉంటాంరా. అయితే ఒట్టేసి చెప్పండి అన్నయ్య. నువ్వు కూడా వేయన్నయ్య. అంటే మనం విడిపోమన్నమాట. అది ఎప్పటికీ జరగని పని. అయితే ఓ పని చేద్దాం అన్నయ్య. ఏంట్రా అది? భోంచేద్దాం అన్నయ్య. పదండి, భోంచేద్దాం. పదండి పదండి. సీత, సీత, కాసిన మంచినీళ్ళు తీసుకురామ్మా. ఇదిగోండి. సీతను పిలిస్తే నువ్వు వచ్చావేంటి? సీత మన ఇంట్లో ఎందుకుంటుందండి? పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయిందిగా. అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ సందడిగా కళ్ళ ముందే తిరుగుతూ ఉండేది. అది ఇంకా మన ఇంట్లోనే ఉన్నట్టుంది. అది లేక ఇల్లంతా బోసిపోయింది. మనల్ని ఒంటరి వాళ్ళని చేసి పోయినట్టుగా ఉందండి. ఆడపిల్లంటే ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందే కదా. మొన్నటి వరకు దానికి పెళ్ళెప్పుడవుతుందా అని బెంగపడేదాన్ని. అయిన తర్వాత అది మనతో లేనందుకు బాధగా ఉంది. ఎందుకే బాధపడతావు? మన సీత చాలా అదృష్టవంతురాలే కాబట్టే గొప్ప సంబంధం దొరికింది. అదృష్టవంతురాలు కాబట్టే ఆ సీతారాముల సమక్షంలో పెళ్ళయింది. అదృష్టవంతురాలు కాబట్టే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు లాంటి ఆ అన్నదమ్ములున్న ఇంటికి సీతలా వెళ్ళింది. మన సీత అదృష్టానికి సంతోషించాలే గాని బాధపడకూడదు. అదృష్టం దొరకడం గొప్ప కాదండి, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. దానికి అసలే కోపం ఎక్కువ. మనసులో ఏదీ దాచుకోలేదు. అందరితోనూ మొహం మీద గుద్దినట్టుగా మాట్లాడుతుంది. దాని దూకుడుతనంతో, మాట తీరుతో మెట్టినింట్లో ఎలాంటి గొడవలొస్తాయోనండి. పిచ్చిదానా, మన సీత చిన్నప్పటి నుంచి మన దగ్గరే పెరిగింది కాబట్టి, మన దగ్గర చనువు ఉంది కాబట్టి మనతో అలా ప్రవర్తించేది. మనతో ఉన్నట్టు అత్తవారింట్లో ఎందుకుంటుందే? మన సీత చాలా తెలివైంది. అత్తవారింటికి వెళ్లిన ఆడదానికి కావలసింది తెలివితేటలు కాదండి, సహనం, శాంతం, వినయం, అణుకువ లాంటివి ఉండాలి. పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలు తప్పు చేస్తేనే ఊరుకునేది కాదు. అలాంటిది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో, ఎలా చేస్తుందోనని నాకోటే బెంగగా ఉందండి. అసలే ఆడవాళ్లు లేని ఇల్లు, ఎంతో బాధ్యతగా ఉండాలి. అలా ఉండగలుగుతుందో లేదో అన్నదే నా అనుమానమయ్యా. అది టీచర్ కాబట్టి
దాని సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో దానికి బాగా తెలిసే. తెలుసుకుంటే ఏ సమస్య ఉండదు. దాని కాపురాన్ని ఆ కళ్యాణరాముడే కాపాడాలి.